నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నోటిఫికేషన్ రావట్లేదంటున్నారు. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేస్తే ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే డొనేషన్స్ దాని గురించి కింద వీడియో కిందే డౌన్లోడ్ రీమిక్స్ పక్కన సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఎవరైనా డొనేట్ చేయాలంటే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ దట్ సపోర్ట్. ఇంకా రాహుల్ గాంధీ అబద్ధాలకు అంతు లేకుండా పోతోంది. అందుకే ఇంకా పవర్లోకి రాకుండా అలాగే ఉండిపోతున్నారు. అబద్ధాలు ఇట్లాగే చెప్పుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో ఇంకా ఉన్న స్థానాలు కూడా ఖచ్చితంగా కోల్పోవాల్సి ఉంటుంది. అది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకొని, అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు శశి థరూర్ కానీ, సల్మాన్ ఖుర్షీద్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సెక్యులరిజం లేదా ప్యాట్రియాటిజం గురించి మాట్లాడాలంటే మా పార్టీలో కష్టమే అంటూ ఓపెన్గా బయటకు వస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ మునిగిపోతున్నావని. జూన్ 4 1 year అవుతుంది. మోడీ 3 1 yearలో ఏం జరిగింది? మోడీ 1 and 2 చూసే మోడీ 3 కూడా భారతదేశ ప్రజలందరూ కూడా మళ్ళీ మోడీ 3 ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఈ 1 yearలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ 2024 ఎన్నికల ప్రచారంలోనే దళితులంటూ కూడా ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ, హిందూస్ని విడగొట్టడానికి ముస్లిం ఓట్ బ్యాంక్ని సాలిడ్గా పెట్టి హిందూస్లో సబ్ డివిజన్ తీసుకురావడానికి బాగా ప్రయత్నించారు. కొన్ని రాష్ట్రాల్లో వర్కౌట్ అయింది. అప్పుడు ఎన్నికల టైం అప్పుడు, ఆ తర్వాత తెలుసుకున్నారు తప్పు. ప్రస్తుతం మళ్ళీ అంతా కూడా స్ట్రీమ్లోకి వస్తున్నారు. అయినా కూడా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి దళితుల గురించి మాట్లాడడమే మొదలు పెడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నరేంద్ర మోడీ దాకా తీసుకుంటే క్యాబినెట్ సీట్స్ 10% పైన ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ నరేంద్ర మోడీయే. మనం చూస్తే మీకు పక్కన చార్ట్ పెడతాను. మోడీ 1లో 2లో 3లో 1లో 2లో అయితే 10% పైన ఉంది. మోడీ 3కి వచ్చినప్పుడు 14% కూడా దాటింది. దళితులకి కమ్యూనిటీకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ క్యాబినెట్ బర్త్స్ ఇచ్చింది మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకా అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కూడా ప్రతిపక్ష నాయకుడు ఎక్కువ ప్రచార సభల్లో లేదా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, లోక్సభలో కూడా బుక్ను పట్టి సేవ్ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళేదో నిజంగానే రాజ్యాంగాన్ని కాపాడుతున్నట్టు. జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి తీసుకుంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ దాకా నెంబర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ని ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని డిస్మిస్లు చేసినాయంటే జవహర్లాల్ నెహ్రూ 7 సార్లు డిస్మిస్, ఇందిరాగాంధీ అయితే టైంలో 49 సార్లు, రాజీవ్ గాంధీ టైంలో 6 సార్లు, పివి నరసింహరావు టైంలో 11 సార్లు, మన్మోహన్ సింగ్ ఆయన సమయంలో 11 సార్లు, మొత్తం మీద కాంగ్రెస్ 90 సార్లు అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ 3 సార్లు కూడా ఒక్కసారి కూడా ఎక్కడా కూడా ఇట్లా డిస్మిస్ ప్రభుత్వం అనేది లేదు. 0 యాజ్ ఆఫ్ రికార్డ్. చాలామంది కూడా వెస్ట్ బెంగాల్లో ఎందుకు డిస్మిస్ చేయలేదు ఇవన్నీ అంటారు. కానీ నరేంద్ర మోడీ ఎక్కడ మచ్చరానీయకుండా మూడోసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. ఈ 1 yearలో కూడా కలుపుకుంటే ఎక్కడ కూడా ఒక్క ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. ఇంకా రాహుల్ గాంధీ అబద్ధాలకి నరేందర్ సరెండర్ ఇవన్నీ కూడా ఆయన అహంకారానికి అని చెప్పచ్చు. లేదంటే ఇంకా ఆయన అక్కడ కానీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా 29 చోట్ల లేదన్నది అర్థమైపోతుంది ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే. ఏది తీసుకొచ్చినా కూడా ముందు నెగిటివ్గానే వెళ్ళటం ఆయనకు బాగా అలవాటు. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బ్యాంక్రప్ట్ అయిపోతుంది, మోడీ దాన్నంతా కూడా డైవర్ట్ చేస్తున్నాడు ఆర్డర్ అంతా కూడా అని 2019లో స్టేట్మెంట్ ఇస్తే 2025లో రికార్డ్ ఆర్డర్ వచ్చింది. 1.82 lakh crores స్టాక్ ప్రైసు, అంటే దాదాపు 20 రెట్లు. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని ఎంత తొక్కాలని ప్రయత్నించాడో రాహుల్ గాంధీ అబద్ధాలతో అంత రేజ్ అయింది. అట్లాగే 2023లో అయితే ఎల్ఐసిని ఇదిగో అదాని దానిలో ఇన్వెస్ట్ చేయించేస్తారు, ఎల్ఐసి బ్యాంక్రప్టస్ అయిపోతుందని చెప్పి ఎల్ఐసిని బాగా భయపెట్టడానికి ప్రయత్నించాడు ఆయన. కానీ 2025లో ప్రస్తుతం చూస్తే ఎల్ఐసి 46,000 కోట్ల ప్రాఫిట్, అదాని ఇన్వెస్ట్మెంట్ మీద 19,000 crores ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది లాగ్స్ కూడా. సో ఇట్లా ఏది తీసుకొచ్చినా కూడా ఆయన అబద్ధం చెప్పటమే. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలంటే పబ్లిక్ సర్వీస్ యూనియన్ పిఎస్యు కంపెనీస్ అన్నీ కూడా హయ్యెస్ట్ ప్రాఫిట్ 2024-25కి రిపోర్ట్ చేసినాయి. పిఎస్యు బ్యాంక్స్ కూడా లోయెస్ట్ ఎన్పిఏ
ఇప్పటి వరకు 24, 25లో. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎల్ఐసి హయ్యెస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్, ఈపీఎఫ్ఓ అయితే హయ్యెస్ట్ జాబ్ ఎడిషను. సో ఒక్కొక్క సెక్టర్స్ అన్నీ కూడా మనం బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా అంతకుముందు ఒక వీడియో చేశాను వాటి గురించి. సో అన్నీ కూడా ప్రాఫిట్స్లోకి వస్తున్నాయి మళ్ళీ. అయినా కూడా ఆయన ముందు ఏదైతే లాస్లోకి వెళ్తుందో అని చెప్తున్నాడో రాహుల్ గాంధీ, అన్నీ రివర్స్ అయ్యి ఎప్పుడు చూడనంత లాభాల్లోకి కూడా వెళ్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా మీద ఎన్ని రకాలుగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా మోడీ వోకల్ ఫర్ లోకల్ అని అదని ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి మనం మేడ్ ఇన్ ఇండియా చూసుకుంటే ఎంత సక్సెస్ అయిందో. ఖాదీ ఎంత వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయిందంటే సేల్స్ ఆఫ్ ఖాదీ ఆకాశాన్ని దాటిపోయింది. 561% ఇంక్రీజు గత 11 సంవత్సరాల్లో. 1081 కోట్ల నుంచి 7146 కోట్ల దాకా వెళ్ళిపోయింది ఖాదీది. సో ఖాదీ మ్యాజిక్ మళ్ళీ ఒకసారి పాత స్టైల్ది ఈ మేడ్ ఇన్ ఇండియా దాన్ని ప్రమోట్ చేసి ఖాదీని అన్ని వేల కోట్లలోకి తీసుకెళ్ళింది మోడీ ప్రభుత్వం వచ్చాక. ఇంకా ఇంపోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్, డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 686 కోట్లు ఫైనాన్షియల్ ఇయర్ 14 నుంచి రికార్డు 23,622 కోట్లు ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్కి. అంటే ఆల్మోస్ట్ 34,000 టైమ్స్ పిఎం మోడీ లీడర్షిప్లో పెరిగిందని చెప్పచ్చు. 34 టైమ్స్ ఆత్మనిర్భర్ భారత్ యాక్షన్లో ఉందని చెప్పచ్చు. సో ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఎలా ఉంది అన్నది కూడా నేను మీకు పక్కన గ్రాఫ్లో చూపిస్తాను. ఇంకా మూడోది టాయ్స్కి సంబంధించింది, బొమ్మలకి సంబంధించింది మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వరల్డ్ వైడ్ ఈ టాయ్స్ ఇన్ ఇండియా తయారైనవి దాని గురించి ఆడుకుంటున్నారు వరల్డ్ వైడ్ మొత్తం కూడా. ఇంపోర్ట్స్ 52% పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మాత్రం భారతదేశానికి సంబంధించిన టాయ్స్ ఎక్స్పోర్ట్ 239% ఇంక్రీజ్ అయింది 2014-15, మళ్ళీ 2022-23లో. సో డిపెండెన్సీ నుంచి మనం ప్రస్తుతం ఇండియన్ టాయ్స్ అంతా కూడా డామినెన్స్ స్టేజ్కి వెళ్ళిపోయాము ఈ 10 సంవత్సరాల్లో. ఇంకా నాలుగోది మోడీ డిప్లొమసీ. ఇండియన్ ఆర్టిషియన్స్ గిఫ్టింగ్ అని, గోండా టు డోక్రా క్రాఫ్ట్, కాశ్మీరీ సాఫ్రాను ఇవంతా కూడా వరల్డ్ లీడర్స్ గిఫ్ట్ కింద ఇవ్వటము, ఇండియా రిచ్ హెరిటేజ్ గురించి చెప్పటము, లోకల్ ప్రైడ్ అంతా కూడా గ్లోబల్ స్ట్రైడ్ కిందకి వెళ్ళిపోయింది. ఐదోది వోకల్ ఫర్ లోకల్ హిట్స్ అని మోడీ పుష్ లోకల్ ప్రోడక్ట్స్కి 125 lakh crores చైనీస్కి బ్లో బిజినెస్ కొట్టింది లాస్ట్ దివాళీలో యాజ్ పర్ సిఏఐటి రిపోర్ట్ ప్రకారం. చైనాకి సంబంధించిన దివాళీవి బ్యాన్ చేశారు ఇండియన్స్ అంతా కూడా. ఇండియాలో తయారైన వాటివి ఎంత షూట్ అయిందో కూడా మీకు పర్సంటేజ్లో చెప్తున్నాను. అట్లాగే బిఎండబ్ల్యూ కార్స్ అన్ని, బిఎండబ్ల్యూ కంపెనీ కార్స్ని చెన్నైలో తయారు చేస్తుంది ఇండియాలో. మెర్సిడీస్ మేబచ్ పూణేలో. అట్లాగే యాపిల్ 22 బిలియన్ వర్త్ ఐఫోన్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసింది లాస్ట్ 1 yearలో. రాహుల్ గాంధీ ఏమో మేడ్ ఇన్ ఇండియా హో నహీ సక్తా అంటూ చెప్పారు. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది మేడ్ ఇన్ ఇండియా అంతా కూడా. మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా సంబంధించింది ఎంత అద్భుతంగా ఉంటూ ప్రస్తుతం భారత్ నయా భారత్ కింద వెళ్తోంది. ఎందుకంటే ఇండియా చైనాని ఓవర్టేక్ చేసింది చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో. ఇదో గొప్ప విజయం అని చెప్పచ్చు. ఇండియా టాప్ పొజిషన్కి వచ్చింది, చైనా 2వ స్థానంలోకి నెట్టేసింది, 3వ స్థానంలో వియత్నాం ఉంది. సో మొత్తం చూసుకుంటే ఇండియా నెంబర్ 1లో ఉంది చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో. అందుకే చెప్తారు మోడీ 3 అయినా కూడా ఆయన ఒక ప్రైమ్ మినిస్టరే కాదు, భారత్ రీసర్జెన్స్కి ఒక సింబల్ అని చెప్తారు. టీ సెల్లర్ అని టైమ్ మ్యాగజైన్ కవర్ నుంచి కూడా రైల్వే ప్లాట్ఫామ్ మీద టీ సెల్లర్ అని ఒకప్పుడు టైమ్ మ్యాగజైన్ కవర్ నుంచి ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్స్కి వెళ్ళేంత లీడర్ కింద అదే మ్యాగజైన్స్ వేస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ లెగసీ. మోడీ 3 1 year అయిన సందర్భంగా ఈ వీడియో. థ్యాంక్ యూ.